తాడిపత్రికి చెందినటువంటి వందన డాన్స్ అకాడమీ కూచిపూడి విద్యార్థులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. కేదార్నాథ్ క్షేత్రానికి 25 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ఆలయం ఎదుట దాదాపుగా 1:30 పాటు 2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో విద్యార్థులు చోటు దక్కించుకోవడంతో తాడిపత్రి పట్టణవాసులు అభినందిస్తున్నారు. నేను జోష్తా సార్, మా అందరి ఏజ్ 15 ఇయర్స్ బిలో. మేము వందన డాన్స్ అకాడమీ. మాకు కేదార్నాథ్లో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కిందికి వచ్చి కేవలం 5 hours రెస్ట్ తీసుకొని నెక్స్ట్ బద్రీనాథ్కి స్టార్ట్ అయ్యాము. బద్రీనాథ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడేమంత చలి ఉండదులే అని అంత చలి ఉండదని అంత ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాము. కానీ అక్కడ చలి కేదార్నాథ్ లాగానే మంచు కొండలు కానీ అదంతా సేమ్ కేదార్నాథ్ లాగానే చాలా చలి ఉండింది. అక్కడికి వెళ్ళాక మేము ఒక రోజు ముందే టెంపుల్ వాళ్ళ దగ్గర నుండి పర్మిషన్ తీసుకున్నాము. మేము అనుకున్న దానికి ప్రోగ్రామ్ హిట్ అయిన దానికి అసలు ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అక్కడ ఎంతమంది మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే మేము కేదార్నాథ్లో చేసిన డాన్స్ ని చూసిన వాళ్ళు మమ్మల్ని బద్రీనాథ్లో చూసి పలకరించారు. అది చాలా హ్యాపీగా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ కానీ అకామిడేషన్ కానీ అంతా అక్కడ బాగుంది. నెక్స్ట్ టెంపుల్లో ఇంకా దర్శనం అంటే చాలా బాగా జరిగింది. దర్శనం అసలు అందరికీ ఒకలాగా మాకు ఒకలాగా అని కాకుండా అందరం బాగా దర్శనం చేసుకున్నాము. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకేమో ఎక్కడ ఇబ్బంది కలగలేదు. కానీ ఆ టెంపుల్ అదంతా చూసి అంత పడిన కష్టం అంతా మర్చిపోయినాం. ఒక 28 days ట్రిప్ లో పడిన కష్టం అంతా జస్ట్ ఆ 2 temples చూసి మర్చిపోయినాం. 15 ఇయర్స్ బిలో దోదాం చూడడం అంటే అది అసలు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మేము అయోధ్య, ద్వారకా, నెక్స్ట్ వారణాసి వెళ్ళాము. అక్కడి నుండి ఆగ్రా, అక్కడికి చాలా ప్లేసెస్ వెళ్ళాము. ద్వారకాలో వచ్చేసి ఫస్ట్ టైం చేసాము. అప్పుడు అంతమంది జనాలు చుట్టూగా లేరు, ఎందుకంటే కొంచెం సెక్యూరిటీ ఉండడం వల్ల. కానీ సెకండ్ టైం వారే మీరు ఇక్కడ చేస్తుంటే క్లిక్ అవ్వట్లేదు అని మంచి చోటు చూపించినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు చుట్టూ జనం ఎంతసేపు చేసినా గానీ ఎవ్వరు వెళ్ళట్లేదు. ఇంకొక ఆయన అయితే కూర్చుండిపోయారు నేల మీద. ఎంత బాగా జరిగిందంటే అక్కడ కూడా ఎవ్వరు డిస్టర్బ్ చేయడానికి కూడా రాలేదు. సెక్యూరిటీ ఇష్యూస్ కానీ అట్లా ఏం లేవు. ఎవరన్నా వచ్చి ఆపుతారా లేదా, ఇట్లా ఏమన్నా డిస్టర్బెన్స్ సెక్యూరిటీ అవంతా ఏమన్నా ఉందా అంటే లేదు, అవన్నీ ముందే మాట్లాడేశారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం డిస్టర్బెన్స్ అయితే రాలేదు. కానీ అయోధ్యకి వెళ్ళిన తర్వాత అయోధ్య టెంపుల్లో దర్శనం చేసుకున్నాము. యాక్చువల్ గా ప్రోగ్రామ్ ఉందని వెళ్ళాము, కానీ మోదీ గారు రావడం వల్ల ప్రోగ్రామ్ పోస్ట్పోన్ చేశారు. ఎందుకంటే ఆయన దర్శనంకి వెళ్ళినప్పుడు క్యూ లైన్స్ అన్ని మార్చేశారు. మళ్ళీ ఇప్పుడు అవన్నీ పెట్టి మేము చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ప్రోగ్రామ్ అయితే పోలేదు, కానీ పోస్ట్పోన్ అయింది. ఇంకో 2-3 months లో అయోధ్యలో కూడా చేస్తున్నాం. నెక్స్ట్ ఫ్యూచర్ డ్రీమ్ అంటే తుంగనాథ్ ని మా సార్ చూస్తున్నారు సార్, వరల్డ్స్ హైయెస్ట్ శివాలయం టెంపుల్. నెక్స్ట్ ఎక్కడికన్నా అదర్ కంట్రీస్ కి వెళ్దామని చూస్తున్నారు. మా డ్రీమ్ వచ్చేసి అబ్రాడ్స్ లో కంబోడియాలోని అంగోర్ వాట్ టెంపుల్లో. ఆ టెంపుల్ ఏదంటే విష్ణు దేవాలయం, అతి ప్రాచీనమైనది, అట్లానే వరల్డ్స్ బిగ్గెస్ట్ టెంపుల్ అది. అక్కడికి వెళ్ళాలని ట్రై చేస్తున్నాము. ఒకవేళ దేవుడు ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ఈ ఇయర్ ఎండింగ్ లోపల చేస్తాం. మాకు ఆల్రెడీ పాస్పోర్ట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. కేదార్నాథ్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు అయితే మేము చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యాం. 28 days అక్కడ వెళ్ళి మేము చేయగలమా అని కొంచెం డౌట్ అయితే వచ్చింది. కానీ బట్ పేరెంట్స్, మేడం, సార్ అంతా మీరు చేయగలరు, మీరు చాలా ప్రోగ్రామ్స్ చేశారు, 7 years నుంచి చేస్తున్నారు, కాన్ఫిడెన్స్ గా ఉండండి, నేను పిలుచుకెళ్ళి చేపిస్తాను అని సార్ ఫైనల్ గా కేదార్నాథ్ కి పిలుచుకెళ్లారు. అన్ని మొత్తం తిరుమల, కాశీ అవన్నీ టచ్ చేసుకొని ఫైనల్లీ కేదార్నాథ్కి వెళ్ళాము. కేదార్నాథ్ అనేది అది దర్శనం చేసుకోవడమే చాలా భాగ్యం. అక్కడ మేము ఇక్కడ నుంచి తాడిపత్రి ఎక్కడో, కేదార్నాథ్ ఎక్కడో, అసలు ఉత్తరాఖండ్ అక్కడి వరకు మేము వెళ్ళి డాన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇన్ఫాక్ట్ మాకు దర్శనం కూడా జస్ట్ 5 minutes లో అయిపోయింది. మేము మాతో పాటు వచ్చిన వాళ్ళంతా మేము వచ్చిన తర్వాత 2 days కి మాకు దర్శనం అయింది అని మాకు కాల్ చేశారు. మాకు దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా అయింది. ఇంకా అక్కడ డాన్స్ చేయడం అంటే మాకు ఇంకా శివుడి ఆజ్ఞ. అక్కడ ఆయన ఆజ్ఞ లేని మేము అసలు కనీసం ఇక్కడ స్టార్ట్ కూడా చేయలేము. ఇంకా 28 days ట్రిప్ అంటే ఫస్ట్ లో అయితే భయపడ్డాం 28 days అని,
కానీ ఇంకా సారు మేడం ఎంకరేజ్ చేసి మేము ఉన్నాము, మేము చేపిస్తాము అని మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. కేదార్నాథ్ మేము 28 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసి అక్కడ డాన్స్ చేసాము. ట్రెక్కింగ్ ఫస్ట్ ఏమో చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్. దాని తర్వాత మొదలవుద్ది, అసలు ఆక్సిజన్ ఉండదు. వాటర్ బాటిల్ కొనాలన్నా కూడా అక్కడ చాలా రేట్స్, ఇక్కడ డబ్బాలు ఉంటాయి. ఫైనల్లీ మేమైతే చేసాము, మాకు చాలా హ్యాపీగా ఉంది. కేదార్నాథ్ మామూలుగా మేము అన్ని చోట్ల ఎలా డాన్స్ చేస్తామో కేదార్నాథ్ లో కూడా అక్కడే వేయాలనుకున్నాము, వేసాము. కానీ కేదార్నాథ్ లో డాన్స్ వేసినందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వస్తుందని అయితే మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు దాన్ని వస్తుందని కూడా అనుకోలేదు. వచ్చిన తర్వాత దానికి అప్లికేషన్ పెట్టడం అంతా రావడం మాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఏప్రిల్ 23 మాది ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. మాది మేజర్ వచ్చేసి కేదార్నాథ్ టెంపుల్, బద్రీనాథ్ టెంపుల్లో మా వందన డాన్స్ అకాడమీ పిల్లల పర్ఫార్మెన్స్ అక్కడ చేయాలని అనుకున్నాము. ఆ అనుకున్న నుంచి దాదాపు 1 ఇయర్ నుంచి గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. సో కేదార్నాథ్, బద్రీనాథ్ అదే కాకోకుండా మిగతా టెంపుల్స్ కూడా ఆన్ ది వే ఉన్నాయి కాబట్టి అన్ని టచ్ చేసుకుంటూ వద్దామని మా ఇంటి దేవుడైన వెంకటేశ్వర స్వామితో తిరుమలలో స్టార్ట్ చేశాము. దాని తర్వాత కేరళ పెరింగొట్టుకర టెంపుల్ అని ఉంది, అక్కడ కూడా మన పిల్లలు పర్ఫార్మెన్స్ చేశారండి. దాని నుంచి ద్వారకాలో కూడా చేశాము. ద్వారకా తర్వాత మన అయోధ్యలో చేయాలనుకున్నాము. సేమ్ అదే రోజు మన మోదీజీ గారు రావడం వల్ల మాకు ప్రోగ్రామ్ షెడ్యూల్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఇంకా ఆగ్రాలోనూ చేశాము, అలానే కాశీలో కూడా చేశాము. ఫైనల్గా మేము అనుకున్న డెస్టినేషన్ కేదార్నాథ్ టెంపుల్. అక్కడ దేవస్థానం వాళ్ళు మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. సో ఏ విధంగా అయితే అనుకున్నామో మాకు ప్రత్యేకంగా చూసుకున్నారు. అలానే -2°C మా పిల్లలు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కూచిపూడి కంటిన్యూగా ఆ మంచు కొండల్లో ఉండి సాహసయాత్ర మాదిరి చూసుకొని అన్ని చక్కగా చేశాము. అదేవిధంగా బద్రీనాథ్లో కూడా టెంపుల్ వాళ్ళ సపోర్ట్తో మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారు సార్, ఆయన కూడా మాకు బాగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల మాకు ఎక్కడే కానీ డిస్టర్బెన్స్ అవ్వలేదు. సో మేము ఓవరాల్ ప్రోగ్రామ్ వచ్చేసి 6 మంది అమ్మాయిలతో 26 రోజులు ప్రయాణం చేశాము. పేరెంట్స్ లేకుండా, పేరెంట్స్ ఇంటి దగ్గర నుంచి సపోర్ట్ ఏదైతే ఇచ్చారో, మా మీద నమ్మకం ఏదైతే పెట్టుకున్నారో, మేము వాళ్ళ పిల్లలు ఏ విధంగా అయితే మాకు అప్పగించారో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మేము అలాగనే అప్పగించడం జరిగింది. ఎంత ఉన్నా వాళ్ళు ఆ నమ్మకంతో మాకు ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో ఎస్పెషల్లీ వాళ్ళకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మేము ఫస్ట్ కేదార్నాథ్ టెంపుల్ పర్ఫామ్ చేయాలనుకున్నాము. చేసిన తర్వాత అక్కడ ఉన్న ఒక మనిషి సలహా ఇచ్చారు, ఇంత బాగా చేశారు కదా పిల్లలు, ఒకసారి ఏదన్నా రికార్డ్ ఏదైనా ట్రై చేస్తారేమో చూడండి అని ఆయన ఒక చిన్న సలహా ఇవ్వడంతో సరే మా పిల్లలు చూద్దాము, ఒకసారి ట్రై చేద్దామని అప్లై చేయడం జరిగింది. మేము అప్లై చేసిన తర్వాత తెలిసింది, ఇంతవరకు ఎవరే కానీ ఇండియా తరఫున ఇంతవరకు ఆ చలి ప్రదేశంలో కూచిపూడి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. అఫీషియల్గా మేము ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు అది గుర్తించి మాకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది వాళ్ళు మాకు ఇవ్వడం జరిగిందండి. డెఫినెట్లీ అండి, భవిష్యత్తులో ఇంకా దీనికి మించిన రికార్డ్స్ ఏమన్నా ఉంటే అవి టచ్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మా పిల్లలకు ఆ దేవుడి సపోర్ట్ ఉండడం వల్ల డెఫినెట్గా హై లెవెల్స్లో చూడాలని అనుకుంటున్నాం. డెఫినెట్గా ఇంకొక రికార్డు కూడా తొందరలో సాధిస్తాము, అది చెప్తానండి తొందరలోనే. మేము ప్రోగ్రామ్ ఎప్పుడైతే కేదార్నాథ్లో పర్ఫామ్ చేయాలని అనుకున్నామో ప్రతి ఒక్కరూ డిఫరెంట్గా చెప్పడం జరిగింది. అసలు అంత దూరం ఎలా వెళ్తారు, ఆ చలి ప్రదేశము, ప్లస్ వచ్చేసి ఎప్పుడెప్పుడు ఈ మంచు కొండలు విరిగి పడతాయో తెలియదు, అంత రిస్క్ అవసరమా అని అనడం జరిగింది. కానీ మాకు ఒకటే మోటివేషన్తో అక్కడ చేయాలి మా పిల్లలు అని వెళ్ళాము. బట్ ఏమంటే 25 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుందండి సీతాపూర్ నుంచి కేదార్నాథ్. ఆ 25 కిలోమీటర్స్ మేము ట్రెక్ చేయడానికి మాకు 21 అవర్స్ పట్టింది. ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ చేసింటే మరీ ఎర్లీ మార్నింగ్ 1 o'clock మేము కేదార్నాథ్ టెంపుల్ చేరడం జరిగింది. అప్పుడు వచ్చేసి -8°C ఉన్నింది. సో ఆ చలిలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాము. సో అవన్నీ ఏవి కాకోకుండా నెక్స్ట్ డే మార్నింగ్ 7 to 8:30 మేము ప్రోగ్రామ్ చేయడం జరిగింది. 1.5 hour ఎటువంటి సాక్స్లు ఇవి లేకోకుండా ఆ చలి ప్రదేశంలో ఉత్త కాళ్ళతో ఆ స్వామి ముందర మేము నాట్యం చేయడం జరిగింది. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. మాది వందన డాన్స్ అకాడమీ, తాడిపత్రి, అనంతపూర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. నా వైఫ్ వచ్చేసి పాలగిరి వందన, తను డాన్స్ ఇన్స్ట్రక్టర్ అండి.
నేను ఈ అడ్మినిస్ట్రేషన్ ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటాను.